సుష్మా స్వరాజ్ సపరేట్ చేసి లేకపోతే మీరా కుమార్ సపరేట్ చేసి మాట్లాడడం మాట్లాడి ప్రజలు గమనిస్తున్నారు. ₹1,00,000 పెడతా అంటావు ఎకరానికి. అన్న నేను బీజేపీని ఈ సందర్భంగా ఇప్పుడు అన్న ప్యానల్లో ఉన్నటువంటి బీజేపీ మిత్రుడు అన్నకు నేను ఒక ప్రశ్న, ఇవాళ కేంద్ర అంటే మేము ప్రాజెక్టు విషయంలో ఎట్లాంటి అనుమానాలు, ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఎట్లాంటి అనుమానాలు, ప్రాజెక్టు ఉపయోగంలో ఉన్నటువంటిది నిర్వార్థంగా మనం చెప్పాల్సినటువంటి విషయం. ఇలా నేను అడిగేది ఏంటంటే ఆర్ఈసీ లాంటి సంస్థలు, ఆర్ఈసీ లాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు, కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి సంస్థ కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ పెట్టితే ఈ కాళేశ్వరం పైన తీసుకున్న అప్పెంత, ఇది వినియోగంలో ఉందా లేదా, ప్రాజెక్టు సాగుకు నీరు ఇస్తుందా లేదా, ఈ ఈఎంఐలు సరిగ్గా కడుతుందా లేదా అనేటువంటి అంశాన్ని నిర్ధారణ చేసేటువంటి సంస్థ ఆర్ఈసీ. ఈ ఆర్ఈసీ కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్కి A+ గ్రేడ్ ఏ విధంగా ఇచ్చిందన్న? ఇది బీజేపీ చేసినటువంటి సంస్థే కదా. A+ గ్రేడ్ ఎట్లా ఇచ్చిందని చెప్తారు మీరు? ఎట్లా ఇచ్చిందో చెప్పండి. కాళేశ్వరం పైన ఆలోచన విధానమే తప్పు. నివేదికలు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. డాక్టర్ శివకుమార్ లాల్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల సొమ్ము 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా మరి వాడకుండా ఎందుకు ఉంచుతున్నారు? దీంట్లో మరి బీజేపీ అలాగే బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి కాళేశ్వరం ప్రాజెక్టు పనికొస్తుంది, కక్షపూరితంగా మీరు ఈ నివేదికలు, ఈ విచారణలు ఇవన్నీ చేస్తున్నారు. సో తెలంగాణ ప్రజల సొమ్ము విషయంలో మీరు ప్రతిపక్షంలో చేసిన ఆరోపణలు అవి నిజమనేలాగా మీరు చేస్తున్నారు తప్ప, ఈ ప్రజల సొమ్ముతో గోదావరి నీళ్లను ఎత్తిపోయడం తప్ప తెలంగాణకు వేరే మార్గం లేదు. సో దీంట్లో అది ₹1,00,000, ₹50,000 మరి రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో 2014 ముందు రైతుల ఆత్మహత్యలు, అప్పుల బాధలు, సో ఇవన్నీ చూస్తున్నాం. ఎడారిగా మారిపోయిన తెలంగాణ. అయితే దీంట్లో మీ మాట ప్రకారం మీరు తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు మొదలుపెట్టారు. 5-6 వేల కోట్ల రూపాయలు కూడా అప్పుడు ఆ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక 5-6 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టారు. అయినప్పటికీ కూడా తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక 6,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టిందని చెప్పి మొన్న అసెంబ్లీలో మరి అప్పుడున్న మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఈ విషయాన్ని చెప్పారు. సో మొత్తానికి ఇప్పుడు సిబిఐ విచారణ కూడా జరగబోతుంది. సో 5,000 కోట్ల విషయంలో కావచ్చు, అప్పుడున్న కాంగ్రెస్ కూడా మరి ఎందుకు చేపట్టలేదంటే ఏం చెప్తారు? కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే నినాదంతో ముందుకెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ చేసింది కాళేశ్వరం కట్టడం తప్పు, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. సో కానీ ప్రాజెక్టును ఎందుకు నిరుపయోగించుతున్నారు? ఏం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. శ్రీనివాస్ గారు, ఫస్ట్ ఇక్కడ జరిగిన దాంట్లో ఏదైతే 30,000 కోట్లతోని కాళేశ్వరం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన తర్వాత 30,000 కోట్లతోని అది కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్. కానీ దాని రీడిజైన్ పేరుతోని, వీళ్ళ కమిషన్ల కకృతితోని ఎక్కడైతే అక్కడ పిల్లర్లు వేస్తే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, అక్కడ పిల్లర్ నిల్వదు అని చెప్పి ఇంజనీర్లు చెప్పినప్పుడు కూడా నేను కౌబాయ్ హ్యాట్ పెట్టుకొని నేనే మొత్తానికి ఒక స్పెషల్ ఇంజనీర్ని, నన్ను మించిన లేడు అనే రకంగా కేసీఆర్ యాక్టింగ్ చేసి దాని తర్వాత ఒక పూర్తి చేసుకొని నేనే ఊసి కడతా అనే రకంగా కేసీఆర్ మాట్లాడింది. దాన్ని మొత్తానికి ఈరోజు కాళేశ్వరం అంటేనే కూలేశ్వరం అనే రకంగా గతంలోనే ఇది నిర్మాణం కాకముందే కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. దాంతో పాటు వేరే ఆర్గనైజేషన్లు కూడా దానికి అదే రకంగా చెప్పింది. ఇప్పుడు ఈ రోజు మొత్తానికి బీజేపీ ఫండ్స్ ఇవ్వలేదనే రకంగా మాట్లాడితే కాళేశ్వరంకి డిపిఆర్ఏ సబ్మిట్ చేయలే. గతంలో ఎన్నో సార్లు డిపిఆర్ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్స్ లేవు. ఏం తెలియదండి, డిపిఆర్ సబ్మిట్ చేయలేదట. మొత్తం 11 రకాల పర్మిషన్ తీసుకున్నాం. డిపిఆర్ తీసుకున్నాం. డిపిఆర్ లో కూడా ఇప్పుడు అట్లా కాదు, ఏం తెలియదు మాట్లాడితే అబద్ధాలు మాట్లాడతారు. సబ్జెక్ట్ లేకపోతే తప్పు కూర్చోవాలి. డిపిఆర్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్
నువ్వు మధ్యలో 2009 మాట్లాడదు. ఆపరేషన్ తీసుకొచ్చినావు. ఈ ఏంటండి ఇది? టీఆర్ఎస్ పార్టీ దొంగ పార్టీ గమ్మునుండు మాట్లాడదు. ఏ దొంగ పార్టీ మీద దొంగ పార్టీ మొత్తం పాలాలు తీసిన పార్టీ మీది పాలాలు తీసిన పార్టీ దొంగ పార్టీ మీరు మీ ఇప్పుడు కుటుంబ మీరు దొంగ పార్టీ కేరళ దొంగ పార్టీ మీరు దొంగ పార్టీ ఆదర్శ పేపర్ మొత్తం కంప్లీట్ గా దేశం దోచుకున్న పార్టీ మీద తెలంగాణ ప్రాణాలు తీసిన పార్టీ తెలంగాణ తెలుగుదేశం ఉద్యమంలో 369 మంది పార్టీ